మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసం ఉంటున్న కూతవేట్ దూరంలో దండమూడి ఎంక్లేవ్లో దొంగల హల్చల్ 2 గంటల సేపు కాలనీలో 5 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం దండమూడి ఎంక్లేవ్లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు 2 నెలల క్రితం 2 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ విషయాన్ని మరవక ముందే శనివారం తెల్లవారుజామున 3:30 నుండి 5 గంటల వరకు కాలనీలోని పలు ఇళ్లకు చోరీ విఫల ప్రయత్నం చేశారు దీంతో కాలనీ వాసులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు బాధితుల కథనం ప్రకారం దండమూడి ఎంక్లేవ్ ఫ్లాట్ నెంబర్ 284 రాజశేఖర్ ఇంటికి వెళ్లిన దొంగలు అల్లరం పోవడంతో అక్కడి నుంచి గఫర్ 160 ఫ్లాట్ కు చేరుకొని గోడ దూకి లోపలికి వెళ్లి బయటకు వచ్చారు అనంతరం రాయచోటి సత్యనారాయణ గౌడ్ ఫ్లాట్ నెంబర్ 101 ఇంటికి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కార్యాలయం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు అనంతరం 2 ఫ్లోర్లు ఒక్క దొంగ ఎక్కి తాళాలు ఉన్నాయా లోపల జనం ఉన్నారా అన్న విషయాన్ని గుర్తించి కిందకి దిగి వెళ్లిపోయారు అక్కడి నుంచి హనుమంత్ రెడ్డి ఫ్లాట్ నెంబర్ 282 వద్దకు చేరుకోగా అక్కడ అలారం మోగడంతో వెళ్లిపోయి అక్షయ్ బాబు ఫ్లాట్ నెంబర్ 80 వద్ద సంచరించారు ఇలా 2 గంటల వ్యవధిలో ఏకంగా 5 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు విలువైన సొత్తు దొంగతనానికి గురి కానప్పటికీ వచ్చిన ముగ్గురు ఒక దొంగ చేతిలో రాళ్లు మరో దొంగ చేతిలో కట్టర్ ఇంకో దొంగ చేతిలో వేట కొడవలి ఉండడం విశేషం 2 నెలల క్రితం అక్షయ్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేసి విఫలం కాగా రెండోసారి అదే ఇంట్లో దొంగతనం చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశం ప్రధాన గేటు ముందు సెక్యూరిటీ ఉన్నప్పటికీ దొంగలు 2 గంటల సేపు రెచ్చిపోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు నుండి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వీఐపీలు ఉండే ఈ కాలనీలో దొంగలు రెచ్చిపోవడం స్థానికంగా చర్చగా మారింది ఎప్పుడు వచ్చేసారు ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు హలో హలో రాజశేఖర్ నంబర్ రాజశేఖర్ ఇది సాక్షి మీడియా వాళ్ళు ఇది సాక్షి రిపోర్టర్ వచ్చాడు వీడియో తీసుకొని అంటే మన ఇంటర్వ్యూ మన వాయిస్ తీసుకొని
నా పేరు సత్యనారాయణ గౌడ్ అండి. నేను దండముడి కాలనీలో గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మా ఇల్లు వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 101. గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి 3:30 ప్రాంతంలో ముగ్గురు దొంగలు కాలనీలకు లోపలికి ప్రవేశించి ఒకరేమో వేట కొడవలు పట్టుకొని వచ్చారు, ఇంకొకరేమో వైర్ కట్ చేసేది పెద్దది కటింగ్ వాటి పట్టుకొచ్చారు. మూడో అతను ఏమో 2 రాళ్ళు పట్టుకొని లోపలికి వచ్చారు. ఫస్ట్ అతను లోపలికి వచ్చి ఆ గేట్ లోపలికి వచ్చేసి ఆఫీస్ రూమ్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఆఫీస్ రూమ్ తాళం వేసేది దాన్ని కట్ చేసి లోపలికి ప్రవేశించాడు. దాని తర్వాత ఇంకో అతను ప్రవేశించాడు. మూడో అతను ఏమో పైకి వచ్చాడు మెట్లెక్కి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెండు ద్వారాల దగ్గరికి వచ్చేసి అక్కడ విపరీతమైన చెప్పులు చాలా ఉండేవి. లోపల లైట్ వెలుగుతుండేసరికి వాళ్ళు మనుషులు అలర్ట్గా ఉన్నారనుకున్నారు, మరి ఏంటో తెలియదు. మొత్తానికి మా అదృష్టం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కిందికి దిగి వచ్చారు. ఆఫీస్ రూమ్లో ఏం విలువైన ఉంచాం కాబట్టి మాకు ప్రమాదం తప్పింది. వాళ్ళు ఏమాత్రం అటాక్ చేసినా మాకు పెద్ద ఇబ్బంది అవుతుండే, పెద్ద ప్రమాదం జరుగుతుండే. ఇది గతంలో కూడా కాలనీలు ఇట్లాంటి 2-3 సంఘటనలు జరిగినాయి. మరి ఇప్పటికే నిన్న ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది. దీని మీద మరి పోలీసు వారు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే కాలనీ వాసులు కొంచెం నిశ్చింతగా ఉంటాం. మాకు కొంచెం భయంగా ఉంది రోజు రోజుకి. దీని మీద డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హలో అండి, నా పేరు రాజశేఖర్. నేను దండముడి ఎన్క్లేవ్లో 284 రెసిడెంట్ అండి. సో సాటర్డే అంటే మొన్న ఎర్లీ మార్నింగ్లో కొంతమంది దొంగలు వచ్చారు. వాళ్ళని దొంగలనాలో ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వెపన్స్ పట్టుకొని ఉన్నారు. వాళ్ళు కత్తులు, దాని తర్వాత వాళ్ళ చేతిలో రాళ్ళు, దాని తర్వాత పెద్ద పెద్ద సువల్ లాంటివి కనిపిస్తే అటాక్ చేసేటట్టు కానీ బాగా హారిఫైయింగ్గాను చాలా భయభ్రాంతలకు గురి చేసేటట్టుగా ఉంది. హవెవర్ వాళ్ళు ఏంటంటే మా పక్కనున్న ఈ విల్లా 287లో నుంచి దూకి మాది ఫాక్స్ సాగర్ పెరిఫెరీలో ఉంటుంది. అక్కడ అంటే లేక్ బ్యాక్ సైడ్ మా ఇల్లు. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ విల్లాలోకి వచ్చి ఈ విల్లా లోపల నుంచి చీకట్లో నుంచి ఎవరికి కనపడకుండా ఇలా వచ్చి గేట్ దగ్గరకు వచ్చి గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు. సో బేసిక్గా ఆ ట్రై చేస్తున్న ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మెజారిటీ వాళ్ళకి సీసీ కెమెరాలు, తర్వాత మోషన్ సెన్సర్ డిటెక్షన్స్ అండ్ అలారం సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు సేవ్ అవ్వటం జరిగింది. హవెవర్ వాళ్ళైతే ఇలా మోషన్ సెన్సర్స్ అండ్ అలారమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కెమెరాలన్నీ పైకి తిప్పేసి మోషన్ డిటెక్ట్ అవ్వకుండా చేసి తర్వాత అలారమ్స్ వస్తుంటే ఆ అలారమ్స్ కూడా చెక్ చేసి సోర్స్ వైర్స్ కట్ చేశారు. అంటే దే ఆర్ ఆల్సో టెక్నికల్లీ స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇది చూస్తుంటే. సో అలా కట్ చేసి అట్లా ఈ 2 ఇళ్ళులే కాదండి, బిట్వీన్ 2:29 or 2:30 AM ఇన్ ద మార్నింగ్ అక్కడి నుంచి 5:10 వరకు కూడా ఓవరాల్గా ఈ ఎన్క్లేవ్లో ఆల్మోస్ట్ ఒక 9 to 10 విల్లాస్లో థెఫ్ట్ చేయడం జరిగింది. అందులో 1-2 సక్సెస్ఫుల్ అయినాయి, 1-2 సక్సెస్ఫుల్ కాలేదు. చాలా ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోయి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు సామాన్లు ఎత్తుక్కొని ప్రాపర్టీ లాస్ ఆర్ థెఫ్ట్లో ఎంత లాస్ అయిందో ఏంటో ఐ థింక్ దే ఆర్ సబ్జెక్ట్ వాల్యుయేషన్ అండి. కాకపోతే చాలా ఇళ్లలోకి వెళ్ళారు, పైకి వెళ్ళారు, రెక్కీ చేసుకున్నారు. ఐ యామ్ 100% షూర్ మరి వాళ్ళు రెక్కీ చేసి వచ్చారా చేయకుండా వచ్చారా చెప్పలేకపోతున్నాం. హవెవర్ ప్రతి ఒక్కరిని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ బురుడి కొట్టించి సీసీ కెమెరాలకు ఏమాత్రం భయపడకుండా ముఖానికి మాస్కులు వేసుకొని అందరినీ తీసుకొని వచ్చి చాలా భయపెడుతూ అవసరమైతే అటాక్ చేసేటట్టుగా వాళ్ళ ప్రవర్తన అంతా కనిపిస్తూ ఉంది. అయితే కుక్కలు కూడా కన్సిస్టెంట్గా అరుస్తూనే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ లెగిసి వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు కుదరలేదు. అయితే ఇది ఫస్ట్ టైం కాదండి, గతంలో కూడా ఇవి చాలాసార్లు జరిగినాయి. అంటే 2-3 సార్లు లాస్ట్ 40 డేస్లోనే జరిగినాయి. అతనిలో జరిగిన లాస్ట్ 20 ఇయర్స్లో ఈ ఎన్క్లేవ్లో ఇట్లాంటి సంఘటనలు జరగటం మాత్రం మొదటిసారి. లాస్ట్ 40 డేస్లో మాత్రం ఇది 2వ, 3వసారి జరుగుతుంది. దానికోసం సెక్యూరిటీ కూడా కొంచెం పెంచితే వాళ్ళు కూడా వాళ్ళ టాక్టిక్స్ యూస్ చేసి రాళ్ళు ఇసిరేసి సెక్యూరిటీ గార్డు ఉన్నారో లేదో చెక్ చేయటము, వాళ్ళని డైవర్ట్ చేయటము, ఇట్లాంటి టాక్టిక్స్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ నార్మల్ రెగ్యులర్ థీవ్స్. డెఫినెట్గా వాళ్ళు ఏదో పెద్ద ఇంటెన్షన్తోనే వచ్చి ఉంటారు. మేము మీ సాక్షి టీవీ ద్వారా పోలీస్ అందరికీ కూడా మాకు హెల్ప్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం.